చేశారట. ఇక్కడ రాజకీయ కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదు, అనుమతి లేదు అని చెప్పేసి. అంటే ఏంటి, పోలీసులకు తెలుసు కదా. తెలిసినప్పుడు నువ్వు తర్వాత కేసు పెట్టు, లేదా అతను అక్కడికి రావడం ఇష్టం లేదు, అరెస్ట్ చేస్తే రాజకీయం అవుతుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి అతను చావేది అతను చావాలి, మేము దగ్గర లేము, మాకు సంబంధం లేదు, పర్మిషన్ తీసుకోలేదు ప్రభుత్వానికి. అంటే ఇదే గనక చంద్రబాబు గారి ఇంటి పక్కన ఆ కృష్ణానది మీదన ఆ కరకట్టకి సంబంధించి డ్రోన్ సర్వే చేస్తే, చంద్రబాబు గారి ఇంటి మీద డ్రోన్ ఎగరేశారు, బాబు గారి సెక్యూరిటీకి ప్రమాదం. లేకపోతే ఆయన ఉన్నటువంటి జైలు ఏరియాలో అదేది డ్రోన్ ఎగరేశారు కాబట్టి చంద్రబాబు గారిని అవమానించడానికి, లేదా ఆయన సెక్యూరిటీకి థ్రెట్. అలాగే ఆయన కరకట్ట దగ్గర ఉన్నటువంటి సందర్భంలో సెక్యూరిటీ థ్రెట్. జగన్ ఇంటి ఎదురుగుండా గడ్డి తగలబడుతుంది. ఆ ముక్క పోలీసులు ఆర్పలా, వాళ్ళ ఆఫీసులో వాళ్ళే పరిగెత్తుకెళ్ళి ఆర్పుకున్నారు. ఆర్పితే సిగ్గుపడాల్సింది ఎవరు? సెక్యూరిటీ కదా. జగన్ ఇంటి ఎదురుగుండా, పోని పక్కన ఆ మూలలో ఈ మూలలో కాదు, కరెక్ట్గా ఇంటి ఎదురుగుండా. దానికి రివర్స్లో ఏం చేస్తారంటే, నువ్వే ఆధారాలు పట్టురా, నీ సీసీటీవీ ఫుటేజ్ ఎతుకు, లేకపోతే ఇంకోటి ఎతుకు, ఎవరు తగలబెట్టారు నువ్వు చెప్పు, అప్పుడు మేము కేసు కడతామని చెప్తున్నారు. అసలు మంట అక్కడ రావడం ఏంటి? లోపల